బొమ్రాజ్పేట నియోజకవర్గం మండలంలో హెడ్ క్వార్టర్లో ఏర్పాటైన సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తము పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అనేక రకాలుగా బూతులు తిట్టి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు ఆ యువకుని చిత్రహింసలు పెట్టినందుకు నేను ఒకటే ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే ఎస్ఐ అత్యాచారంగా చేస్తూ ఉన్నారో, దుద్యాల ఎస్ఐ కానీ, బొమ్రాజ్పేట ఎస్ఐ కానీ, కొడంగల్ ఎస్ఐ, పోలీసులే దౌర్జన్యంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉండి కూడా పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారా, ఎస్పీ గారు చొరవ తీసుకుంటారా? నిన్న జరిగినటువంటి సంఘటన, ఈరోజు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చిత్రహింసలు చేసి ఏ చిన్న పోస్టు పెట్టినా, లేదంటే కాంగ్రెస్ నాయకులు భూదాందాలు చేయడం, ఈరోజు ఉసుకే దంద చేయడం, ఎక్కడ అడ్డొచ్చినా, ఎవరు అడ్డుకున్నా పెద్ద ఎత్తున వాళ్ళ మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో కొట్టియడం, ఇట్లాంటి దౌర్జన్య సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతున్నాయా? ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? మరి తిరుపతి రెడ్డి గారికి తెలిసి జరుగుతున్నాయా? తిరుపతి రెడ్డి గారి కనుసన్నలో జరుగుతున్నాయా? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇట్లాంటి సంఘటనలు జరిగితే, నిన్న జరిగిన సంఘటనకు ఇమ్మీడియట్గా ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి 2 రోజుల లోపల. ఎస్ఐ సస్పెండ్ చేయకపోతే 3 రోజులు చూస్తాం. 3 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కొడంగల్ నియోజకవర్గం అంతటా కూడా ఈరోజు ర్యాలీలు కానీ, ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. కొడంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కొడంగల్లో. ఇక్కడ చూస్తా ఉన్నాం మనం. ఏ వార్డు మెంబర్ గెలవని తిరుపతి రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు పోలీసు అధికారులు కానీ, కలెక్టర్ కూడా బోకేలిచ్చి కలెక్టర్ గారు కూడా స్వాగతం పలికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎవరు అడిగే దిక్కులేరు ఇక్కడ. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీరు ఎట్లా ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నారు? ఒక మంత్రికి ఎట్లయితే ప్రోటోకాల్ ఉంటుందో తిరుపతి రెడ్డికి అట్లా ప్రోటోకాల్ పెడతా ఉన్నారు. ముందర ఎస్కాటు, వెనక ఎస్కాటు, కలెక్టర్ గారు వచ్చి స్వాగతం పలకడం, ప్రారంభోత్సవాలు చేపించడం, ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నా. కొడంగల్ ప్రజాస్వామ్యం ఉందా లేదని అడుగుతున్నా. ముఖ్యంగా ఈరోజు నీకు అవసరం అనుకుంటే తిరుపతి ముఖ్యమంత్రి గారు, మీ సోదరునికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి. ఎవరు అడ్డుకుంటలే మేము. ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మీ ప్రోటోకాల్ పాటించి చేయండి, అన్ని ఇనాగ్రేషన్ చేపియండి. కానీ ఏ పదవి లేకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రోటోకాల్ పాటించి ప్రారంభోత్సవాలు చేపిస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అవమానం అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. కొడంగల్లో రేవంత్ రెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఇకనైనా మానుకోవాలి. లేదంటే నేను కూడా ప్రారంభోత్సవాలు చేస్తా. మరి మాకు కూడా అవకాశం ఇవ్వాలి. మరి కొడంగల్ తాండూరులో మరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ప్రారంభోత్సవాలు చేస్తే ఒప్పుకుంటారా మీరు? పక్కనే కాన్స్టిట్యూన్సీలో తాండూరు ఉంది, ఆడ మనోహర్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడితో చేయించండి. మరి ప్రజాస్వామ్యం కాదు అది. మీరు అవసరం ఉంటే పదవి ఇస్తారా, ఏమి ఇస్తారో ప్రోటోకాల్ పాటించి ఆయనకు ప్రోటోకాల్ పదవిచ్చి చేపియండి. అంతేగాని మీరు ఏ పదవి లేకుండా ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపన చేయడం, కలెక్టర్ గారు వచ్చి స్వాగతం పలకడం, ఇది ఎక్కడ జరుగుతలేదు. తెలంగాణలో ఎక్కడ జరుగుతుంది, ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. మరి ఇక్కడ కొత్త రాజ్యాంగం ఉన్నది. కొడంగల్ నియోజకవర్గంలోనే కొత్తగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇది రూపం ఆపాలే, దీన్ని అడ్డుకుంటాం. ఇక్కడ నుంచి అక్కడ జరగకుండా వీళ్ళు లేదు. అధికారులన్నా దీన్ని చర్య తీసుకోవాలి, ఎస్పీ గారు చర్య తీసుకోవాలి. ఎవరైతే దౌర్జన్యం చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో బెదిరిస్తున్నారో అందరి పోలీస్ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. దుద్యాల కానీ, బొమ్రాజ్పేటలో కానీ, కొడంగల్ కానీ
పెద్ద ఎత్తున దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అధికారులు, ఒక మెజిస్ట్రేట్ అధికారి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బర్త్డేలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బర్త్డే చేసి కేకులు తినబెట్టి, ఇది ఎక్కడ లేదు. గతంలో మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నాం. ఎవరు అట్లా అధికారాన్ని వాడుకోలేం. మేము అధికారిని అధికారం లాగానే చూసినాం. కానీ అధికారం ఒక ఇంటి దగ్గర అటెండర్ లాగా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వాడుకుంటా ఉన్నారు. మనం చూసినాం గతంలో బొమ్రాజ్పేటలోనే 3 చెక్ డ్యాములు బ్రహ్మాండంగా కట్టినాం. చెక్ డ్యాములు కట్టి రైతులకు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. బోర్లలో బోర్లు ఎండిపోయినాయి, వర్షాలు లేవు. ఈ బోర్లలో నీళ్ళని ఎండిపోవడం కారణం ఏంటంటే ఆ చెక్ డ్యాంలలో ఉన్న ఉసుకంతా అమ్ముకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ పోలీస్ అధికారులు కలిసి మొత్తం ఉసుక దోపిడీ చేసినారు కొడంగల్ మొత్తము. ఈరోజు అక్రమంగా పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు. ఈరోజు భూదందాలు చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తప్పకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి సంబరాలు చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకు సంబరాలు చేస్తున్నారో నేను సమాధానం మనం ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఇంతకుముందు చేస్తారా? రుణమాఫీ 50% మంది రైతులకి రుణమాఫీ చేసి మిగతా 50% రైతులు రుణమాఫీ చేయనందుకు మీరు సంబరాలు చేస్తారో సమాధానం చెప్పాలి. ఈరోజు అక్క చెల్లెలకు ఇస్తాన 2500 పెన్షన్, మహాలక్ష్మి ఇస్తాన పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు చేస్తారా? ఈరోజు తులం బంగారం ఇవ్వనందుకు సంబరాలు చేస్తారా? 2000 పెన్షన్ 4000 ఇస్తాను అవతాతలకు ఇస్తాన పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రైతు భరోసా స్థానిక ఎన్నికల్లో స్టంటులో భాగంగానే తప్ప ఏదో రైతులతో ప్రేమతో ఈ రైతు భరోసా ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికలకు వేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలకే రైతు భరోసా వేసిండు. మరి మధ్యలో ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పాలి ప్రభుత్వం. 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినారు. సుమారు 25-26 వేల కోట్ల రూపాయలు రైతులకు వేసే రైతు భరోసా ఎగ్గొట్టినారు. ఆ రైతు భరోసా ఇచ్చినాకనే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. 2000 పెన్షన్ 4000 రూపాయలు పెంచినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. తులం బంగారం ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. ఈరోజు యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. అవి ఇచ్చినాకనే మీరు స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రైతు సంబరాలు చేయడం కాదు. ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి, అప్పుడే ఎన్నికలకు రండి. ఇప్పుడు ఎన్నికలు పెట్టండి. ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలు పెట్టడానికి? కోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు కూడా మీరు ఎన్నికలు పెడతలే. ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్న పార్టీ 1-2 నెలలు ఎన్నికలు పెడుతుంది. కానీ సంవత్సరంన్నర అవుతుంది ఇంతవరకు ఎన్నికలు పెడతలే. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? స్థానిక ఎన్నికలు పెట్టండి. కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఈరోజు 3 నెలల లోపల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలనే సోయి లేకుండా ఉన్నదంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను ముఖ్యంగా ఎస్పీ గారిని కోరుతున్నా, నిన్న జరిగిన సంఘటనలో ఎస్ఐ అయితే ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఒక 2-3 రోజుల లోపల సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. ప్రతిపక్ష పార్టీలను కానీ ఏ పార్టీ మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అనేక రకాలుగా చిన్న పోస్టు పెడితే ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు గతంలో కూడా చాలా పోస్టులు పెట్టినారు, ఏ ప్రభుత్వం అట్లా చేయలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పోస్టులు పెడితే కూడా ఎవరిని కక్ష సాధింపు చర్య తీసుకోలే. కానీ ఈ ప్రభుత్వము దౌర్జన్యంగా అధికారులు, పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా దౌర్జన్యంగా ఈరోజు ప్రజలను, రైతులను పెద్ద ఎత్తున భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.